బలంగా ఉంటారంటే ఎవరు మాట్లాడటం మానేశారు. అలయన్స్ లో బలం రావాలంటే మీరందరూ ఏకాభిప్రాయం మీద ఉండాలి, మన బలం అప్పుడే పెరుగుద్ది. అంటే ఈయన వేరే పార్టీకి సజెషన్ చెప్తున్నట్టు అనిపించింది, తర్వాత వింటే అదే ఆయన గురించి అని అర్థమైంది. ఆయన నేను చెప్తున్నది అదే పరిపక్వత లేని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన అనేది ఏంటి, పదవిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పదవిలో ఉన్నోడు స్ట్రాంగ్ గా ఉన్నాడు. నేను ఒక నియోజకవర్గంలో ఒక బోర్డు చైర్మన్ ఏదో తీసుకున్నా, నేను వెళ్ళి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాబ్లం లే, అదేంటి ఇదేంటి అని అడుగుతా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమని అడగాల, తెలుగుదేశం ఎమ్మెల్యే ఓ తప్పు చేస్తున్నాడు, జనం నిలదీస్తున్నారు, లేదా సంక్షేమ పథకాలు తెలుగుదేశం నాయకులకే వస్తున్నాయి, కార్యకర్తలకే వస్తున్నాయి, జనసేనకి రావట్లేదు, జనానికి రావట్లేదు, వాళ్ళ కార్యకర్తలకే వస్తున్నాయి. ఈ విషయం ఆ కార్యకర్త అడిగాడు అనుకో, నువ్వేమంటున్నావు, అలయన్స్ కి విరుద్ధం అంటున్నావు. పోనీ అలా కాకుండా అవతలోడు చేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు నువ్వు ఎలా అయితే సీట్లు తీసుకున్నావో 16% 15% నీకు, వాళ్ళకు ఒక 7% 8% వచ్చి, అదే రేషియోలో మాకు కూడా సంక్షేమ పథకాలు కూడా ఇవ్వండియా, పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా వాళ్ళకి, ఇట్లాగానే ఏమన్నా అడుగుతున్నావు నువ్వు, అడగట్లా. ఇప్పుడు ఈ కార్యకర్త వెళ్ళి ఈ పదవి పొందిన నాయకుడు వెళ్ళి అడిగితే, నీకు పదవి ఇచ్చాం కదబ్బా నువ్వు ఎక్కువ చేయబాక అంటాడు అవతల. అంతే కదా. ఆ ముక్కొచ్చి వీళ్ళు నాదేనా మన వరకు హరిప్రసాద్కో చెప్తే అవునాయా వదిలేవయ్యా అన్నాడు అనుకో, అదిగో చూసారు సార్ వాళ్ళు అమ్ముడుపోయారని వీళ్ళు అంటారు. మరి దానికి ఒప్పుకోవట్లేదు, పదవులు తీసుకుని మీరు చెప్పబడిపోయారేంటి. అదే అనేది పదవి తీసుకున్న తర్వాత ఏం